రాజులు 2వ పుస్తకం 2వ అధ్యాయం 9వ వచనం. నీ కొరకు నేనేమి చేయకూడదు. ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నాకు వచ్చినట్లుగా దయచే అంటున్నాడు. నీ మీద నిలిచిన అదే అభిషేకం, అదే ఆత్మ నడిపింపు నేను కూడా పొందుకోవాలి. అదే ప్లేస్లో మేమున్నాం అనుకోండి, ఏలియా గారు ఉన్నారు, ఎలీషా ప్లేస్లో మేమున్నాం అనుకో, అయ్యగారు ఎట్ట అడుగుతున్నాను ఏమనుకోకండి. మొన్న ఒక ఆయన మన దగ్గరికి వచ్చి 20 ఎకరాలు రాసి ఇచ్చాడా, ఏంటి కొబ్బరి తోట. అది నమ్మకంగా మీ కాడ పడున్నాం కదా స్వామి. 20 ఎకరాలు రాసిస్తే ఏదో ఫలమో తొలమో ఏదో మా బతుకులు అట్లా నడిచేస్తాయి, నమ్ముకున్న బతికాం కదా, కాస్త 20 ఎకరాలు. అలాగే ఇంకో చిన్న కోరిక, చివరి కోరిక, మీరు కట్టారా సంఘం, పెద్ద సంఘం, మీ కాడ రక్షింపబడి సేవలు వర్ధిల్లుతున్నారా శిష్యులు, ఆ బృందం ఉందే, ఆ సంఘానికి కూడా నాకు రాసిస్తే ఏదో సేవ చేసి బతికేస్తామండి. వ్యవసాయం చేసే రకం కాదుగా, జీవనం కొరకు కొబ్బరి తోట, సేవ నిమిత్తం మందిరం ఇస్తే ఏదో ఇట్లా నడిచేస్తాం అనే రకాలు మేము. కానీ ఎలీషా ఒక చక్కని అనుభవం నేర్పుతున్నాడు. అయ్యా, నిన్ను వాడుకున్న దేవుడు నన్ను వాడుకోవాలి, నిన్ను నిలబెట్టిన దేవుడు నన్ను నిలబెట్టాలి. ఇశ్రాయేలు ప్రజల ముందు నీ తర్వాత సేవ చేయాలంటే నువ్వు ఏ ఆత్మ కలిగి నడిచావో అదే ఆత్మ నాకు కావాలి కనుక నాకు 2 గది కావాలన్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. విశ్వాసులైన మీకు ఒక మాట చెప్పనా, దేవుడు అడగమన్నాడుగా, ఎలీషాని అడిగినట్టుగా ఎలీషాని అడిగినట్టుగా దేవుడు కూడా ఏమన్నాడు, అడుగుడి, చెప్పండి, అడుగుడి మీకు ఇయ్యబడుతుంది. ఏమడుగుతున్నావు నువ్వు? ఒక మాట, ఏమడుగుతున్నావు? ప్రభువా, ఒక 3 సెంట్లు స్థలం కావాలి నాయన, ఇల్లు వేసుకుంటా. అమ్మ, ఉపవాసం దేనికోసం చేస్తున్నావు? ఆడపిల్లలు పుట్టారు కానీ మగబిడ్డ పుడితే కమ్మగా ఉంటుందని మగబిడ్డ కొరకు ఉపవాసం ఉంటున్నానయ్యా. అన్నీ అడుగుతున్నావు. ఆరోగ్యం పోతేనేమో ఆరోగ్యం కావాలని అడుగుతున్నావు, ఆర్థిక ఇబ్బంది అయితే ఆర్థిక ఇబ్బందుల కోసం అడుగుతున్నావు. అడగందంటూ ఏది లేదు. కానీ ఆశ్చర్యం చెప్పమంటావా, దేవుడు ఏమడగమన్నాడు? ఆయన ఆత్మను అడగమన్నాడు. లోక 13:11 ప్రకారంగా ఎందరైతే తన ఆత్మ అడుగుతారో వాళ్ళకి అది ఇస్తానన్నాడు. మరి పరిశుద్ధాత్మ అడిగావా అమ్మా, అడిగావా? అది అడగం. అది మనకెందుకండి? వచ్చిన కాడ నుంచి తమ కొట్టి ఎగరాల, లేనిపోని నొప్పులు, అందరూ విచిత్రం చూస్తారు. ఈ కామెడీలు మాకెందుకు? కనుక మాకు ఆత్మ వద్దండి. ఏదైనా ఉంటే ఆశీర్వాదం కావాలి. ఏం కావాలా? ఆశీర్వాదం ఉంటే చాలు. ఏమడగమన్నాడు దేవుడు? ఆరోగ్యం కంటే, ఆశీర్వాదం కంటే, ఐశ్వర్యం కంటే ఏమడగమన్నాడు? ఆయన ఆత్మను అడగమన్నాడు. అడిగావా ఎప్పుడన్నా నోరు తెరిచి, ప్రభా పరిశుద్ధాత్మయ్యా ఆత్మతో నింపయ్య అని అడిగావా? అడగలే. అడగాల్సింది అది. దేవుని ఆత్మ నీ మీదకి వస్తే శక్తివంతమైన కార్యాలు జరుగుతాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నేను ప్రభువుని నమ్ముకున్న తర్వాత బాప్తిసం తీసుకోమని పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేశా. పరిశుద్ధాత్మ నింపు ప్రభు అని అడిగా. ఆత్మదేవుడు మనకుంటే ఎంత బలమో నాకు తెలిసింది కనుక, వాక్యం అర్థమైంది కనుక నేను అడగడం ప్రారంభించా. నాకు ఆత్మని ఊరబరి బాప్తిజం తీసుకున్న తర్వాత మన మధ్యకి వచ్చిన దాసన గారు మా ఊరు దరిదాపులోకి వస్తే దొంగచాటుకి వెళ్ళా బాప్తిజానికి కూడా. మా తల్లిదండ్రులు కూడా తెలియదు నేను బాప్తిజం తీసుకున్నట్టు. నేను బాప్తిజం తీసుకొని అడిగామనుకో, ఏందే తీసుకోమంటావా? అలా ఆయన దగ్గరికి వెళ్ళి, ఏందే తీసుకోమంటావు? నువ్వు తీసుకోమంటే తీసుకుంటావు. అదేం పింఛనా లేకపోతే ఏంది? మా ఆయన అడిగానండి, ఆయన వద్దన్నాడులే, పోండి ఇద్దరు కలిసి నరకానికి. ఎవడు కాదన్నాడమ్మా? అదే నీ పుట్టింటి కార్యక్రమానికి అయితే నువ్వు చెప్పేది ఏంది? నేను వెళ్తా. ఆడొస్తుంది రోసం,
ఈడ రావట్లేదే. అసలు చూడు విధేయత, అసలు చూస్తే అసలు అమ్మా ఈమెను చూసుకొని ఎంత నేర్చుకోవాలయ్యా, ఎంత కమ్మగా అడుగుతుందయ్యా. లోపలికి వెళ్ళాక ఉంటుంది స్టంటింగ్. అసలు స్టోరీ లోపల ఉంటుంది, బయట ఏం కనపడుద్ది? పేర్లు పడతాయి తప్ప. దేవుడికి స్తోత్రం కలుగునుగా. అక్కడ జాగ్రత్త. నేను దొంగచాటుకు బాధ్యత తీసుకున్నాను, రాత్రులు ప్రార్థన చేస్తున్నాను, ఒక మీటింగ్ హాజరయ్యా. ఆ దైవజనుడు అందరి మీదకి దేవుని శక్తిని విడుదల చేస్తుంటే అందరు పొందుకుంటున్నారు, నేను పొందుకోవట్లేదు. నా పక్కన డమాడం పడుతుంటే ఎవరెవరు ఇల్లు పడుతున్నారు. అబ్బా ప్రభు అనంతాకు నాయన, అయ్యా అనంతాకు అయ్యా. ఎందుకు నేను కూడా పడదామని పడతలే. ఆయన వచ్చి చేయి పెడుతున్నాడు, పడతలే. కొంతమంది చేయి పెట్టడం డాముని కింద పడుతున్నా. అబ్బా ఎంత ధన్యత పొందావమ్మా అని. కొంతమందికి అదొక ఉద్రేకభరితమైన ఆత్మ అన్నట్టుగా. ఇక పాస్టర్ గారి దగ్గరకు రాకమునిపై డాములు పడతారు వీళ్ళు. అంటే వీళ్ళంతటి వీళ్ళకే దేవుని శక్తి తాకేస్తుంది. ఇక విచిత్రం. జాగ్రత్తలు అంటే అందరూ పడుతున్నారు. ఒక రోజంతా ఉపవాసం ఉన్నా, ఆ పగలు మీటింగ్లో ఉపవాసం ఉన్నా, నైట్ మీటింగ్లో ఉపవాసం ఉన్నా, ప్రభా నింపయ్యా అని అందరు తాగబడుతున్నారు. అయితే ఆ రాత్రి మీటింగ్లో దేవుని శక్తి తాగుతున్న నిలబడలేకపోతున్నా. ఏదో మొత్తానికి కార్యక్రమం జరుగుతుందనుకున్నా కానీ ఆ భాషలతో నింపబడి ఆ అనుభవం రావట్లే. కూటమైపోయింది, అందరు భోజనానికి వెళ్ళిపోయారు. నేను నా గదిలోకి వెళ్ళి మోకరించా, ప్రభా నువ్వు నన్ను ఆత్మతో నింపేంత వరకు నేను భోజనం ముట్టను, నువ్వు నన్ను నింపు ప్రభు అని ఏడ్చి ప్రార్థన చేస్తుంటే నా గదిలోనికి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అప్పుడు మాట్లాడడం ప్రారంభించా, నాలుగు సడలింపబడి అన్య భాషలతో మాట్లాడడం ప్రారంభించా. దేవుని శక్తిని పొందుకున్నా. మా పెద్దమ్మ గన్నెసారమ్మ గద్దెలో కూర్చుంటుంది. ఇక రాజమండ్రి నుంచి అబ్బో చాలా ఫేమస్ అయింది మా పెద్దమ్మ. ఆ దెయ్యాలు పట్టిన వాళ్ళు అందరు తెస్తే అందరికి పోరగలాట చెప్పుద్ది, మధ్యలో సారా తాగుద్ది. మరేంది ఆ తల్లి అడుగుద్దట, నాకు కావాలా సీసా అని. సీసా పోతే ఇంకా ఎక్కువైపోద్ది. ఇక ఎక్కడ లేని మొత్తం చెప్పేస్తుంది. ఇక తల్లి వచ్చేవాడు ఆడకోడరు తెచ్చేస్తుండు, పోసేస్తుండు. ఇక ఆమె చెప్పేస్తుంది ఇక వారం. ఒక రోజున వాళ్ళ ఇంట్లో నుంచి ఏదో చిన్న బాక్స్ వచ్చింది మా ఇంటికి. వాళ్ళు పొలంలో ఉంటున్నారు, అది జీడిమామిడి కాయల కాలం. ఆ టైంలో కొంచెం వాళ్ళ పొలంలో ఉంటారు, ఊరు దరిదాపుల్లోనే. మా అమ్మ చెప్పింది ఈ బాక్స్ వెళ్ళి ఆడి ఇచ్చిరమ్మా అంటే నేను తీసుకుని వెళ్ళా. పిలుస్తూ ఉంటే బయటికి రావట్లే. పెద్దమ్మో బయటికి రా అంటే నేను రాను, ఆడ పెట్టిపో అంటుంది. ఏడ పెట్టిపోవడానికి ఎట్ట కుదురుద్ది, ఇక్కడ ఎవరు లేరు, బయటికి రా అంటున్నాను. అసలు అర్ధగంట దాకా బయటికి రావట్లే. వచ్చిందండి, వచ్చిన కాడి నుంచి ఇక చూసుకో ఉగ్ర రూపంలో చూస్తుంది. ఎందుకో తెలుసా, నాతో పాటు పరిశుద్ధాత్ముడు కూడా అక్కడ ఉన్నాడు. ఆమె కాడున్న దెయ్యాలకేమో వణుకు పుడుతుంది. పరిశుద్ధాత్ముడు మనతో ఉంటే దెయ్యాలు, చీకటి శక్తులు, సాతాను సామ్రాజ్యం వణుకుద్ది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. సేవలోకి వచ్చాక ఎన్నిసార్లు సైతాను కంటే ముట్టాలని ప్రయత్నం చేశాడు, ఎన్నిసార్లు ముట్టాలని చూశాడు. ఒక ఊర్లో అయితే కూటమైపోయిన తర్వాత ఆ చర్చి పక్కనే సమాధులు. వాయో మామూలు కాదు. ఊరు బయట చర్చి, ఆ చర్చి పక్కనే సమాధులు. పైగా అయ్యామో కిటికీలు ఏమన్నా మామూలు కిటికీలు, ఇనప కిటికీలు కర్ర కర్ర అంటుంటాయి. ఇంకా చూసుకో, రాత్రి గాలికి కర్ర అంటుంటే నా వెనకాల ఒక 7 వచ్చారు. 12 మంది శిష్యులు యేసుప్రభు వెనకాల వెళ్ళినట్టుగా పెద్ద పోటుగాళ్ళు వచ్చారన్నమాట. వీళ్ళు ఎవరో తెలుసా, అసలే 6 అయితే భయపడే పిరికి క్యాండిడేట్లు. ఎందుకో తెలుసా, అయ్యగారు పొందుకున్నది మేము కూడా పొందుకుంటే ఇక మా కాడ ఏముండదు, భయం ఉండదని వాళ్ళని వెంబడిస్తారు. నాకు తెలియదు ఆ విషయం. అట్ట వచ్చిన వాళ్ళు దూరింది దెయ్యం. ఆడు గోల చేసాడండి. వాళ్ళు నిద్రపోవట్లే. ఎందుకు నిద్రపోవట్లేదు తెలుసా, భయం పుట్టి. వాళ్ళు పెద్దోళ్ళు వయసు మీద పెళ్ళై పిల్లలు పుట్టిన వాళ్ళు వాళ్ళక కవరింగ్ చేస్తున్నారు. అయ్యగారు మీరు లోపల పడుకోండి, మాకు నిద్ర రావట్లేదు, మేమందరం బయట కూర్చొని మాట్లాడుతామని. ఇక చూసుకో, మీటింగ్ చేశారు మధ్యరాత్రి 1 గంటలకి. ఆ ఊర్లో కుక్కలని అని ఒకేసారి వచ్చింది ఊకుముడిగా. ఆడికి చర్చి కాడికి. అంత మునిపే సాతాను ప్రభావం, చీకటి బలం ఆ మందిరం నా చుట్టూ తిరుగుతూ ఉంది.
నన్ను ముట్టాలని, ముట్టలేకపోతుంది. ఇతగాడు ఒంట్లోకి వచ్చినప్పుడు, ఏ సైతానా ఏడన్నావంటే, నేను నీ కాడు కూడా వచ్చావని సంగతి నాకు తెలుసు. ఏం చేయలేకపోయి ఏంటంటే, ఏం చేసేది ఏంది, నిన్ను ముట్టాలని ఎటు తిరిగినా కూడా నీ చుట్టూ అగ్ని కంచె కనబడుతుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడితే మనం ఎక్కడున్న దేవుని భద్రతలో ఉంటామంతే. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అనే ముద్ర మన మీద పడాలి. బాప్తిజం తీసుకుంటా బొట్లు ఎందుకు వేయం అమ్మా, తెలుసా మీకు? ఈ మధ్యన ఫ్యాషన్ అయిపోయి చిన్న సొక్క నైస్గా స్టైల్లో ఒక స్టైల్ అన్నట్టు అనమాట. ఎందుకు వేయో? బాప్తిజం తీసుకొని నువ్వు బయటికి రాగానే ఒక దోత సీలు ఎత్తాడు, ముద్ర, సిలువ గుర్తు. నీ నుదురు మీద ఏముంటుంది? సిలువ గుర్తు ఉంటుంది. అది నీకు తెలియదు, సైతాన్ గాడికి తెలుసు. వామో వీడు ముట్టుకుంటే నా సంగతి తేలుతుంది. వాడి దగ్గర రాడు. వాడు నీకు దరిదాపులు రాకుండాలంటే దేవుని ఆత్మ చేత నింపబడాలి. ఎలీషాలాగా అడుగుతావా దేవుని ఆత్మను? లేకపోతే 10 ఎకరాలు రాసివు నాయన, లేకపోతే చిన్న ఫ్లాట్ ఇవ్వు నాయన, లేకపోతే ఇదిగో ఈ చిన్న పని చేసి పెట్టిన ఆయనని రికమెండేషన్లు చేస్తావా? ఏం చేద్దామని చూస్తున్నావు? దేవుని సన్నిధిలో దేవుని ఆత్మను అడుగు. ఎలీషా దేవుని ఆత్మను అడిగాడు. ఆశ్చర్యం తెలుసా? ఏలియా ద్వారా 6 అద్భుతాలు జరిగినాయి, ఎలీషా ద్వారా 13 అద్భుతాలు జరిగినాయి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. మీరు రాజుల 2వ పుస్తకం 13వ అధ్యాయం 20-21. ఎలీషా చనిపోయిన తర్వాత సమాధి చేశారు. సమాధి చేయబడి కొన్ని సంవత్సరాలు గడిచినాయి. ఆ దరిదాపులు యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యుద్ధంలో ఒక సైనికుడు సడన్గా యుద్ధంలో చచ్చిపోతే మిగతా సైనికులు తీసుకొచ్చి హడావుడిగా ఆ పక్కనున్న మైదానంలో సమాధి చేస్తారు. ఆ సమాధి చేసిన ప్లేస్ అని తెలుసా? ఆల్రెడీ అదే ప్లేస్లో ఎలీషాని సమాధి చేశారు. అప్పటికే చనిపోయి మొత్తం సమాధి అయిపోయి కూలిపోయి ఆ ఎముకలు మాత్రమే ఉన్నాయి. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆశ్చర్యం తెలుసా? సమాధి చేసిన ఈ వ్యక్తి ఆ సమాధి గొంతులో ఉన్న ఒక ఎముక తగలగానే దిగ్గును లేచి కూర్చున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆశ్చర్యం, ఎముక తగిలితే దిగ్గును లేచి కూర్చున్నాడండి. ఏలియా ద్వారా 6 అద్భుతాలు జరిగితే ఎలీషా ద్వారా 13 అద్భుతాలు, చనిపోయిన తర్వాత కూడా అద్భుతాలు జరిగినాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ఆత్మ చేత నింపబడే అనుభవాన్ని మనం చక్కగా చూడగలుగుతాం. ఈ వ్యక్తి జీవితంలో మనం చూస్తున్నాం పిల్లారా, 2 పాల ఆత్మను పొందుకున్నాడు. ఆమెన్. 2 పాల ఆత్మను పొందుకున్నాడు. కారణం ఏంటంటే ఎలీషా ఏలియా దగ్గర నమ్మకంగా పరిచర్య చేశాడు, వెంబడించాడు. దాన్ని చూసిన దేవుడు ఇతడు అడిగిన దాన్ని కాదనలేదు, 2 పాల ఆత్మతో నింపాడు. అంటే ఏలియా ద్వారా 6 అద్భుతాలు జరిగితే ఎలీషా ద్వారా 13 అద్భుతాలు జరిగినాయి. ఒక అద్భుతమైన ప్రవక్త. ఏలియా తర్వాత చెప్పుకోదగ్గ ప్రవక్త ఎవరు ఉన్నారంటే ఇజ్రాయేల్లో పాత నిబంధనలో ఎలీషా.